హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ హ్యాపీగా ఉండాలి. బీ హ్యాపీ అండ్ బీ స్ట్రాంగ్ ఆల్వేస్. వీడియోలో కనిపిస్తుంది కదా, మా పెద్దబాబుది బర్త్డే అనమాట. సో మా పెద్దబాబు బర్త్డే గురించి అని చెప్పేసి షాపింగ్ చేశాను. సో 2 షాప్స్ తిరిగాను అనమాట. 2 షాప్స్లో వచ్చేసి ఒక షాప్లో సెలెక్ట్ చేశాను, సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో డ్రెస్సెస్ సెలెక్ట్ చేశాను అనమాట. సో ఏంటంటే ఇద్దరిలో ఫస్ట్ వచ్చేది బర్త్డే పెద్దోడిది, సో నెక్స్ట్ వచ్చేది చిన్నోడిది అనమాట బర్త్డే. సో ఇద్దరిది బర్త్డే ఎప్పుడున్నా సరే ఇద్దరికి డ్రెస్సెస్ అంటే ఇద్దరికి తీసుకుంటాను అనమాట. ఎవరిది బర్త్డే అన్నా ఇద్దరికి తీసుకుంటాను. పెద్దబాబు బర్త్డే అన్న ఇద్దరికి తీసుకుంటాను, చిన్నబాబు బర్త్డే అన్న ఇద్దరికి తీసుకుంటాను. చిన్నపిల్లలు కదండి, వాళ్ళకి తెలియదు అనమాట. మనం ఒక్కరికే తీసుకున్నాం, ఎవరిది బర్త్డే అని వాళ్ళకే తీసుకున్నాం అనుకోండి, పక్క మన నెక్స్ట్ బెడ్ ఏమనుకుంటాడంటే నాకు తీసుకోలేదు అని చెప్పేసి అట్లా కార్నర్ అయిపోతారు. అలా కాదండి, చిన్నపిల్లలు కదా, వాళ్ళు కొంచెం పెరిగే వరకు ఇద్దరికి అందరూ అలాగే చేస్తారు. నేనే కాదు, ప్రతి తల్లి అలాగే ఆలోచిస్తుంది. సో అలా తీసుకుంటారనమాట ప్రతి తల్లిలు. ఇద్దరు చిన్నపిల్లలు కాబట్టి అలాగే తీసుకుంటారు. ఇక్కడ ఏంటంటే ఈ షర్ట్ చిన్నోడిది, పెద్దోడిది వచ్చేసేసి ఎల్లో కలర్ షర్ట్ అనమాట, వైట్ మిక్స్ అయిన షర్ట్. ఇది చూపిస్తుంది చిన్నోడిది, ఇది పెద్దోడిది అనమాట. ఈ షర్ట్ ఉన్నది, ఆ షర్ట్ చూపిస్తుంది పెద్దోడిది అనమాట. సో ఎలా అనిపించినాయి షర్ట్లు? బాగా నచ్చినాయా? నచ్చినట్లయితే కంపల్సరీగా చెప్పండి. ఇంకోటి ఏంటంటే డైలీ వేర్ అనమాట. 4 టీ-షర్ట్స్ తీసుకున్నాను, దాటి మీదకి వచ్చేసి నిక్కర్లు కూడా తీసుకున్నాను అనమాట. డైలీ వేర్కి వచ్చేసేసి ఉన్న దాంట్లోనే నాకున్న అమౌంట్లని వెళ్ళి తీసుకున్నాను అనమాట. ఇక్కడ విషయం ఏంటంటే మనం అందరూ కాదు, కొందరు పెద్ద పిల్లల్ని కొంచెం పట్టించుకోకుండా ఉంటాము. చిన్నపిల్లలు కాబట్టి ఆడపిల్లైనా మగపిల్లడైనా ఎక్కువ ప్యాంపర్ చేస్తూ ఉంటాము. అలా కాదండి, పెద్ద పిల్లోడిని ఫస్ట్ పుట్టాడు కాబట్టి చిన్నపిల్లోడిని ధ్యాసలో పడిపోయి పెద్ద పిల్లోడిని పక్కన పెడతాం. అలా చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు కొంచెం పెరుగుతున్న కొద్దీ నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని ఒక ధ్యాసలో కార్నర్ అయిపోతూ ఉంటారు. అలా కాదు. సో పెద్ద పిల్లలను కూడా మనం ప్యాంపర్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళకు ఒక మైండ్ సెట్ పెరిగిపోతుంది అనమాట చిన్న ఏజ్ నుంచే. చెల్లి పుట్టింది, లేదా తమ్ముడు పుట్టాడు, నాకంటే చిన్నవాళ్ళని వీళ్ళు చూస్తున్నారు, నన్ను పెద్దవాడిని నన్ను పట్టించుకుంటలా అన్న ధ్యాసలోకి వెళ్ళిపోతాడు, అట్లా కార్నర్ అయిపోతాడు. అలా కాదు, పెద్దవాడిని చూసుకుంటూ చిన్నవాడిని కూడా చూడాలన్నమాట. ఇక్కడ వీడియోలో అలా చేస్తే పిల్లలు మంచిగా ఉంటారనమాట, బాగుంటారు, వారి ఎదుగుదల కూడా బాగుంటుంది అనమాట. సో ఇద్దరితో ప్యాంపరింగ్గా ఉండాలి, స్పెండ్ చేయాలి మనం. ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను అనమాట. ఇంకో విషయం ఏంటంటే స్పెక్స్ కనపడుతున్నాయి కదా నాకు. సో సైట్ ఉందన్నమాట, లాంగ్ అండ్ షార్ట్ సైట్ కూడా ఉంది. అంటే అందుకని చెప్పేసి బైకాన్కేవ్ గ్లాసెస్ వేయించుకున్నాను అనమాట. అంటే నాకు ముందు సైట్ ఉంది, తర్వాత ఈ కంప్యూటర్ చూడడం వల్ల కొంచెం కళ్ళు పొడివారిపోయి ఇంకా సైట్ పెరిగిపోయింది అనమాట. అందుకని లాంగ్ అండ్ షార్ట్ బైకాన్కేవ్ గ్లాసెస్ వేయించుకున్నా. సో మంచిగా కంఫర్ట్గా అయితే ఉన్నాయి, చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉన్నాయి. మీకు ఎలా అనిపించిందో నా గ్లాసెస్ కంపల్సరీగా కామెంట్ చేయండి. నాకైతే టీషర్ట్లు అయితే బాగా నచ్చినాయి, చూపిస్తున్న టీషర్ట్లు అయితే కలర్స్ నచ్చినాయి. ఈ కలర్స్లోనే షర్ట్లు కావాలని వెళ్ళాను అనమాట, కానీ లేవు. తిరిగి నా కాళ్ళ నొప్పులు వచ్చినాయి. షాపింగ్ అంటేనే అందరికీ చాలా ఇష్టం అంటారు, కానీ నాకైతే హెడేక్ వచ్చేస్తుంది. షాపింగ్ మాల్లో తిరగాలంటే కాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి. అది కూడా స్పెషల్లీ ఆడపిల్లలకైతే బోల్డ్ డ్రెస్సెస్ కలర్స్ దొరుకుతున్నాయి, కానీ మగపిల్లలకంటే అన్నీ ఏమిటంటారంటే బ్లాక్ కలర్స్ అంటారు, లేకపోతే ప్యూర్ వైట్ కలర్స్ అంటారు, కానీ ఈ మధ్యలో ఉన్న కలర్స్ అస్సలు కనిపించవండి. ఇదేనమాట నేను ఇక్కడ చెప్తున్నాను గ్లాసెస్ గురించి. సైట్ ఉందని చెప్తున్నాను, సో దాని గురించి గ్లాసెస్ వేయించుకున్నానని చెప్తున్నాను అనమాట. దూరంగా అండ్ దగ్గరది ప్లస్ దూరంది 2 విధాలుగా కనిపించేటట్టు గ్లాసెస్ వేయించుకున్నాను అనమాట. చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి అనమాట. ఆప్థమాలజిస్ట్తో కన్సల్ట్ అయ్యి మేడంతో రాపించుకొని వేయించుకున్నాను అనమాట ఈ గ్లాసెస్. సో షాపింగ్ చేశాను. నా షాపింగ్ మీకు ఎలా అనిపించిందో, డ్రెస్సెస్ ఎలా అనిపించినాయో కంపల్సరీగా కామెంట్ చేయండి. యాజ్ వెల్ యాజ్ బర్త్డే వీడియోస్ కూడా వస్తాయి దీని తర్వాత కంటిన్యూటీగా. ఇది షాపింగ్ వీడియో, దీని నెక్స్ట్ బర్త్డే వీడియోస్, సెలబ్రేషన్స్ వీడియోస్ కూడా వస్తాయి. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరెవరైతే నా ఈ వీడియోస్ చూస్తున్నారో అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదములు అండ్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ప్లీజ్ నన్ను ఆదరించండి. నన్ను కొంచెం ముందుకు తీసుకుని వెళ్ళాలంటే మీ లైక్ అనేది నాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదములండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.